వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పోసాని గారు కొన్ని సంచలనమైనటువంటి డెసిషన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకీ ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అనేది మనం చూసినట్లయితే గుంటూరు కోర్టులో నటుడు పోసాని కృష్ణమురళికి ఆయన తరపున న్యాయవాది వాదన కూడా ముగిశాయి. బుధవారం జడ్జి గారి సమక్షంలో పోసాని కృష్ణమురళికి కన్నీరు పెట్టుకున్నారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణమని కూడా పోసాని పేర్కొన్నారు. కోర్టులో జడ్జి ముందు కూడా పోసాని మాట్లాడుతూ తప్పు చేస్తే నరికేయండి, కానీ ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, 2 ఆపరేషన్లు అయ్యి స్టంట్ వేశారని కూడా ఆయన వాపోయారు. ఇంత ఆవేదనకు కూడా గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆయనకు బెయిల్ రావడం ఒక రకంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇకనైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే ఎదుటి వ్యక్తులను కించపరిచేలాగా వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాలని కూడా వాళ్ళు రాజకీయంగా తీసుకురావడం, పరుష పదజాలాలు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు సమాజంలో గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా పరుష పదజాలాలు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి ఇలా రెచ్చిపోవడం రానున్న రోజుల్లో కూడా వీటికి కట్టడి చేయాలి. ప్రభుత్వం దీనిపైన కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఎవరికైనా సరే శిక్షలు పడేలాగా చేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పోసాని గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.